గుడ్ మార్నింగ్. నేను మీ పాలితే సురేష్ నాయక్. జై భీమ్, జై తెలంగాణ, జై సేవలాల్. ఈరోజు గుడ్ మార్నింగ్ ప్రోగ్రాం కార్యక్రమంలో భాగంగా మనం నవ తెలంగాణ పేపర్ని చూసుకుందాం. ఈరోజు తెలంగాణ హక్కులను మనమే రక్ష, నాడైనా నేడైనా పోరాడాల్సింది బీఆర్ఎస్. నీళ్లు నిధులు హక్కుల కోసం గలం విప్పండి, మన రైతుల అన్యాయం జరగనీయొద్దు. పార్లమెంట్ సమావేశంలో గట్టిగా పోరాడాలి. బీఆర్ఎస్ ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం. ఆరు గ్యారెంటీల అమలు 100 రోజుల్లో. 6 గ్యారెంటీల అమలు 100 రోజులలో ఆ దిశగా కార్యాచరణ ఇప్పటికే మొదలైంది. రాష్ట్రంలోకి అన్ని వర్గాలను సమన్వయం టీఎస్పీఎస్సీ ద్వారా త్వరలోనే ఉద్యోగాల భర్తీ. గణతంత్ర దినోత్సవ ప్రసంగంలో గవర్నర్ తమిళిసై. మంత్రుల భాషను ప్రజలు గమనిస్తున్నారు. ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టే కాంగ్రెస్ నేతల నోటీసు దురుస. హామీలపై అడిగితే ప్రభుత్వం పెద్దలు అసహనం ఎందుకు? 6 గ్యారెంటీలో 13 హామీలు ఎన్నికల కోడ్కు ముందే అమలు చేయలేకపోతే హామీలను ఎగవేసినట్టే. మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరిక. అంటే ఖచ్చితంగా 6 గ్యారెంటీ హామీ అమలు ఏదైతే ఉందో అది ఎన్నికల కోడ్ ముందే అమలు చేయాలి. లేకుంటే 100 రోజులు కాదు 200 రోజులు పడుతుంది. ఎందుకంటే ఎన్నికల కోడ్లో ఎటువంటి గవర్నమెంట్ సంబంధించింది ఎటువంటి జివో కానీ ఎటువంటి 6 గ్యారెంటీ స్కీమ్లో ఏదైనా అమలు చేస్తే అది ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్టే వాళ్ళు అవుతాం. కాబట్టి ఎన్నికల కోడ్ ముందే వారిని 6 గ్యారెంటీ కూడా అమలు చేయాలని చెప్తా ఉన్నటువంటి సందర్భం. నరమేధ ఆపేయండి, మానవత సమయానికి అవకాశం ఇవ్వాలి, చేపట్టిన చర్యలపై నెలలో వివరణ ఇవ్వాలి. ఇజ్రాయెల్కు అంతర్జాతీయ కోర్టు ఆదేశాలు. మేం పట్టించుకోము ఇజ్రాయెల్. సోషల్ మీడియా హానికరం, పొగాకు గన్ కల్చరల్ ప్రమాదకరం ప్రకటించిన న్యూయార్క్ నగరం. సామాజిక మాధ్యమాలు వాడకంపై మార్గదర్శకాలు. కాలేజీల కణాచి. దేశంలోనే 2వ స్థానంలో తెలంగాణ. ప్రతి 10 లక్షల జనాభాకు 52 కాలేజీలు. దేశంలో ఎక్కువ కళాశాలలు ఉన్న జిల్లాలో హైదరాబాద్ ఒకటి, రంగారెడ్డి 6వ ర్యాంక్. మోదీ స్వరాష్ట్రంలో గుజరాత్లో ప్రతి 10 లక్షల మందికి 29 కాలేజీలే. యూపీలో మాత్రం 30 మాత్రమే. కేంద్ర విద్యాశాఖ తాజా నివేదిక వెల్లడి. ఉన్నత విద్యలో ఎస్సీ ఎస్టీల హవా 34%. 2017-18లో 2021 నుంచి 22లో 40%. రాష్ట్రంలో 5 ఏళ్లలో 6% పెరిగిన ఎన్రోల్మెంట్ రేషియో. అన్ని కేటగిరీల్లో తెలంగాణ బెటర్. రాష్ట్రాల వారీగా రాష్ట్రానికి 5వ స్థానం. ఐయుషే 2021-22 నివేదికలో వెల్లడి. అంటే మనం తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు ఎక్కువ ఉన్నాయా, గవర్నమెంట్ పాఠశాలలు ఎక్కువ ఉన్నాయా, లేకుంటే ప్రభుత్వాలు కూడా ప్రైవేట్ వాళ్ళకు సహకరించిందా అని చెప్పేసి చెప్పాలి. ఎందుకంటే ఎన్ని కాలేజీలు మనకు లైసెన్స్ ఇచ్చినాం కదా, ఎన్ని కాలేజీలు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి కదా. మనం తెలంగాణ ప్రజలకి గవర్నమెంట్ కాలేజీలు కట్టినవా లేకుంటే ప్రైవేట్ కాలేజీలు అనుమతులు ఇచ్చినవా అని కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. తెలంగాణ రాష్ట్ర ప్రజలను కూడా గమనించాలి. ఒకవేళ ఇది టోటల్గా ప్రైవేట్ కాలేజీలకు అప్పగిస్తే, ప్రైవేట్ కాలేజీలకు మనం లైసెన్స్ ఇస్తే ఇక్కడ మనం వ్యాపారం చేసినట్టు అవుతామా, కాలేజీలు పెంచుకుంటూ పోయిన అవుతామా, లేకుంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కాపాడుకోవడానికి ఈ ప్రయత్నం అని చెప్పేసి మనం గమనించాల్సిన విషయం ఉంది.
కబ్జా కాండ సామాన్యుడిపై బండ. 20 ఏళ్ల కిందట జీపీ పర్మిషన్తో ప్రభుత్వ భూమికి ఎసరు 100 గజాలను 20 లక్షల చొప్పున అమ్ముతున్న అక్రమార్కులు. తక్కువ ధరకు వస్తున్నాయంటూ కొనుగోలు చేస్తున్న ప్రజలు. స్థానికులు ఫిర్యాదుతో కబ్జాల పర్వం వెలుగులోకి. వివరణ చెప్పి అక్రమాలు నిజమేనని నిర్ధారించిన తహసీల్దార్ కూల్చివేతకు బలగాలతో రక్షణ ఇవ్వాలంటూ పోలీసులు లేక బాలాపూర్లో కుమ్మలగూడలో ఆలస్యంగా మేల్కొన్న అధికారులు. ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్య ఫలితంగా విలువైన స్థలాలు అక్రమార్కులు పాల్గొతున్నాయి. అక్రమిత భూములు తప్పుడు దస్తావేజులు సృష్టించి అమ్మకానికి పెడుతున్నారు. ఆలస్యంగా మేల్కొన్న అధికారులు చర్యలను సిద్ధమవుతుంటే భూములు కొన్న సామాన్యుడే సమేతగా మారుతున్నారు. అంటే తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ ఎందుకు బలోపేతం అవుతుందంటే ఇట్లాంటి తహసీల్దారు అక్కడ ఉన్నటువంటి అధికారుల వల్లనే మనం రియల్ ఎస్టేట్ను బలోపేతం చేసినట్టు అవుతున్నాం. ఎందుకంటే వాళ్ళు ఇంట్లో కూర్చొని ఈ ఫామ్ రిజిస్టర్ చేసేటువంటి అవకాశాలు వాళ్ళ చేతిలో తీసుకున్నటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలంలో కుర్మలగూడలో 12-13 ఎకరాల భూమి కుర్పూరంగా కురిగిపోతున్నది. సర్వే నెంబర్ 46లో ఉన్న ఈ భూములపై కన్నేసిన అక్రమార్కులు కుర్మలగూడ పంచాయతీలో పేరు మీద 20 ఏళ్ల కిందట పర్మిషన్ను తెరపైకి తెచ్చి వాటి ఆధారంగా నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారు. 100 గజాలకు 20 లక్షలు నిలబెట్టి ప్రభుత్వ భూమిని అమ్మేస్తున్నారు. స్థానిక ఫిర్యాదుతో తహసీల్దార్ విచారణ జరపాలి. అది ముమ్మాటికి ప్రభుత్వ భూమేనని తేల్చారు. 50 వరకు అక్రమ నిర్మాణాలను గుర్తించారు. వాటిని కూల్చేందుకు రక్షణ కల్పించాలంటూ రెవెన్యూ అధికారులు పోలీసులకు లేఖ రాశారు. తెలంగాణ హక్కులకు మనమే రక్ష అంటే ఎంపీలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఒక సమీక్ష సమావేశం పెట్టారు. అయితే తెలంగాణలో రైతులను మోసం చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మోసం చేయకుండా ఆపాలి అని చెప్పేసి వాళ్ళు ప్రయత్నిస్తున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో రైతులకు కరెంటు ఏమీ పాపాన పోలేదు. అదేవిధంగా రైతులకు కాదు ఊర్లలో కూడా తాగునీటి ఏమైనటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో. ఇప్పుడు అన్ని వసతులు ఉన్నాయి కానీ దానికి రన్ చేసే కెపాసిటీ ఉండాలని చెప్పేసి మనం భావించాలి. ఎమ్మెల్సీలపై గవర్నర్ రాజకీయం. నాడు దాసోజు సత్యనారాయణను తిరస్కరించి నేడు కోదండరాం అభ్యర్థిత్వాన్ని ఎలా ఆమోదించారు? వారికి రాజకీయ నేపథ్యం ఉందన్నారు. నేడు పార్టీ అధ్యక్షుడే ఎలా నియమిస్తారు? సీఎంకు మాత్రం గవర్నర్ బాధ్యులు కాదు. బీజేపీ కాంగ్రెస్ బంధానికి నిదర్శనం అది. ప్రజల సొమ్ము జీతంగా తీసుకుంటూ గవర్నర్ ప్రజలకు సమాధానం చెప్పాలి. సర్పంచుల పదవి కాలాన్ని పొడిగించాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సర్పంచ్ పదవి కాలం పొడిగించొద్దు. ఉన్నటువంటి కాలాల్లో వాళ్ళకి బిల్లులు అంతా క్లియర్ చేయాలని చెప్పేసి మా పిఆర్టీ న్యూస్ గమనిస్తూ ఉంది. మా పిఆర్టీ న్యూస్ కూడా చెప్తూ ఉన్నది. అధికార అహంకారంతో రెచ్చిపోవద్దు. ముఖ్యమంత్రి మాట్లాడే మాటలేనా? కావాలనే బీఆర్ఎస్ ను బెదిరిస్తున్నారు. బీజేపీ నాయకురాలుగా గవర్నర్ ప్రసంగం. కాంగ్రెస్ గవర్నర్ తీరుపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వరరెడ్డి ఫైర్. అంటే బీజేపీకి కాంగ్రెస్కి ఉన్నటువంటి సంబంధాలు చాలా తేడా. కానీ మన తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని గుప్పెట్లో పెట్టుకున్నటువంటి ఏకైక పార్టీ ఏదైతే ఉందో అది కాంగ్రెస్ పార్టీ, అది కాంగ్రెస్ ప్రభుత్వమే అని చెప్పి చెప్తా ఉన్నాం. ఎందుకంటే గతంలో పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ వద్దు అని చెప్పేసి తిరస్కరించి ఈరోజు కోదండరాంని ఎమ్మెల్సీ చేశారు. అదేవిధంగా ప్రభుత్వ మీటింగ్లో కాంగ్రెస్ను బీఆర్ఎస్ను బురద జల్లి కాంగ్రెస్ను పైకెత్తియడం చాలా చర్చనీయాంశం అవుతుంది. ఎందుకంటే
కాంగ్రెస్ వాళ్ళు రైతులకు రైతు బంధు రాలేదు అంటే చెప్పుతో కొట్టమని చెప్పినటువంటి వాళ్ళని ఈరోజు గవర్నర్ వాళ్ళని ప్రశంసిస్తున్నారు. ఎందుకు దేనికి? అది బీజేపీ కాంగ్రెస్ రెండు కలిసి ఉన్నటువంటి సందర్భం కాదా ఇది? తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలి. బీజేపీకి ఓటేసినా కాంగ్రెస్ ఓటేసినా అది కేంద్రం రాహుల్కి కాదు, బీజేపీ మోడీకి బెనిఫిట్ అవుతుందని చెప్పి చెప్పుకోవాలి. ఈరోజు రాడర్తో మూసికి మరణాశ్రమే రామగుండం. ప్రజలను కాపాడుకోవడం ప్రభుత్వ బాధ్యత కాదా? ఇప్పుడు రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వం రామగుండం రాడార్ కేంద్రంపై దృష్టి సారించాలి. ఇది పబ్లిక్ ఇష్యూ. ప్రజల కోణంలో వాళ్ళు ఆలోచించాలి. మూసిని కాపాడుకోకుంటే ప్రభుత్వం ఉన్నది దేనికోసం? ప్రజలను కాపాడుకునే ప్రయత్నం ప్రభుత్వం చేయాలి.